నేను రూలింగ్ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేను. ఆ పార్టీ నాది కాదు, ఆ పార్టీ పార్టీ అని చాలా దుర్భాషలాడుతూ అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా ఆత్మాభిమానం దెబ్బతింటే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు. దయచేసి, ఎందుకంటే మేము కొట్లానికి రాలేదు, ఎందుకంటే 135 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, బ్యాంకులను జాతీయం చేసిన పార్టీ, బడుగు బలహీన వర్గాలని ఏకం చేసిన పార్టీ, అట్టడుగు వర్గాలకు అందరూ సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ, 60 సంవత్సరాల కళ తెలంగాణ సాకారం చేసినటువంటి పార్టీ, ఆత్మాభిమానం గల ఒక పార్టీ కార్యకర్తలు ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో ఉన్నారు. మేము దెబ్బ పడితే పడతాం, కానీ మా కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టినా ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మేము ఖచ్చితంగా అధిష్టాన వర్గం దగ్గర పోతున్నాం. మీరు అన్న మాటలకు ఖచ్చితంగా అధిష్టాన వర్గం కూడా, దయచేసి మా అధిష్టాన వర్గం కూడా దండం పెట్టి చెప్తున్నా, కాలు మొక్కి చెప్తున్నా, ఆత్మాభిమానం కంటే ఇంకొకటి లేదు. ఆత్మాభిమానం చచ్చిపోయిన తర్వాత మనం బతుకున్నా ఒకటే, సచ్చినా ఒకటే.